రీసెంట్గా నేను పెట్టిన ఒక వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అండ్ పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు అండ్ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో నేను పర్టికులర్గా కొన్ని కామెంట్స్ని వాటికి రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను చదివి. ఇంకా మీలో చాలా మంది ఆ వీడియోని చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, వెళ్ళి కంప్లీట్గా ఆ వీడియోని చూసిన తర్వాతే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు 1 or 2 minutes వీడియో చూసి సో ఒక ఒపీనియన్కి వచ్చి అండ్ అదే నా ఒపీనియన్గా మీరు కన్సిడర్ అయ్యి సో అలా చేయడం వల్ల ఇది మిస్కాన్సెప్షన్ కిందకి వెళ్తుంది. సో కంప్లీట్గా వీడియో చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఒక పెద్ద థమ్స్అప్. కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఒక థమ్స్అప్ ఇవ్వండి. మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నేను కొన్ని కామెంట్స్ మాత్రమే పిక్ చేశాను, అన్ని చదవాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కొన్ని కామెంట్స్ అయితే నేను చదువుతాను. సో అది మీకు డిస్ప్లేలో కూడా ఇస్తాను, చూడండి. ఎవడో ఒక లుచ్చా ఏదో అన్నాడని 2000కి ముందు టీచర్స్ని తీసేయమని మీరు చెప్పడం మీ ఆలోచన రాహిత్యం. గౌట్ స్కూల్స్లో అందరూ మీ ఫ్రెండ్ సీనియర్లా ఉండరు. 2018లో ఒక టీచర్ మా స్కూల్లో చేరింది, ఆమెకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ముందు సీనియర్లు వేస్ట్. అలాంటప్పుడు కొత్త టీచర్లు అవసరం లేదు అని మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు కదా. మేము పోరాటం చేస్తుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద, కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఈ కామెంట్ చేసిన వారు తులసిరామ్ గారు, నేను మీకు ఆల్రెడీ రిప్లై కూడా ఇచ్చాను, మీ మెసేజ్ కిందే ఉంటుంది. సో నేనేం రిప్లై ఇచ్చాను కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ సార్. అయితే మీలాగే ఆలోచన అందరి టీచర్స్కి ఉండాలని నా కోరిక. ఎక్కువగా ఎవరైతే విద్యార్థులను పట్టించుకోరో వాళ్ళని తీసేయడమే మంచిది, సంఘాల కోసం కాదు, విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు పనిచేయాలనేది మా అభిప్రాయం. కోర్స్ ఇక్కడ మీరు నా రిప్లైని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు ఇందులోనే ఆన్సర్ ఉంటుంది. నేను అందరి టీచర్లని, అంటే ఎవరైతే 2000 కంటే ముందు సీనియర్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అనలేదు. ఎవరైతే హార్డ్ వర్క్ చేయకుండా, హార్డ్ వర్క్ ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్ కోసం పనిచేసే వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళను నేను టార్గెట్ చేశాను. సో అలాంటి వాళ్ళని తీసేయాలని చెప్పాను ఆ వీడియోలో. అదే మాటకి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. విద్యార్థుల భవిష్యత్తుని మీ చేతిలో పెట్టారు పేరెంట్స్ అండ్ గవర్నమెంట్. సో అలాంటి భవిష్యత్తుతో మీరు ఆడుకోవడానికి, సంఘాల పేరు చెప్పి ఆడుకోవడానికి మీకు రైట్ లేదు. నా ఒపీనియన్ ఏంటంటే సీనియర్స్ అందరి అని కాదు, సీనియర్స్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి టీచర్స్ని నేను ఏమనలేదు. సో అలాంటి టీచర్స్ హట్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఎవరైతే అది సీనియరా జూనియరా ఇట్ డజంట్ మ్యాటర్. మీరు చెప్పినట్టు 2018లో ఒక అమ్మాయి జాయిన్ అయింది, అమ్మాయి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పెద్దల అండ చూసుకొని అంటే. సో అలాంటి అమ్మాయిలు ఇక్కడ మేల్ ఫీమేల్ సీనియర్ జూనియర్ అని కాదండి. ఒక గవర్నమెంట్ టీచర్ అన్నాక గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన ప్రతి బాయ్ అండ్ గర్ల్ని ఖచ్చితంగా మీరు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మీ డ్యూటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి టీచ్ చేయడం, వాళ్ళని ఒక సంస్కారం నేర్పించడం. సో ఇది మీ ఫస్ట్ ప్రియారిటీగా ఉండాలనేది మా ఇంటెన్షన్. ఓకే, నెక్స్ట్ కామెంట్ చూద్దాం. అన్న మీరు చెప్పింది 100% కరెక్ట్గా చెప్తున్నారు. వైజాగ్ ఏజెన్సీ ప్రాంతంలో అయితే పిల్లలు మోటివేషన్ చేసి ఇంగ్లీష్లో క్లాసెస్ చెప్తూ రైమ్స్ నేర్పిస్తుంటే, మ్యాథ్స్ కూడా చక్కగా నేర్పిస్తుంటే ఈ సీనియర్ టీచర్ ఒకడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అతను టైంకి స్కూల్కి రాడు, అక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్కి సిగ్నల్ లేకుండా చేస్తుంటాడు, సిగ్నల్ ఉంటే ఫేషియల్ వేయాల్సి వస్తుందని దాన్ని ఆపేస్తుంటాడు. నేను రోజు ఉదయం 9 లోపు స్కూల్కి వెళ్తే ఫేషియల్ వేయటానికి సిగ్నల్ లేకుండా చేస్తాడు. అతను స్కూల్కి వీక్లీ ఒకసారి వస్తాడు, నన్ను రావద్దు అంటాడు. చాలా నసగాడు, ఎంఈఓతో ఫ్రెండ్షిప్ చేసుకొని స్కూల్కి డుమా చేస్తుంటాడు. సో ఇలాంటి టీచర్స్ని మనం ఏం చేయాలి? సంఘ బహిష్కరణ చేయాలి, అంతే, అంతకన్నా ఏం చేయలేము. ఇంకా దరిద్రులు ఉంటారు అక్కడక్కడ. సో చూడండి, ఒక ఏజెన్సీ ప్రాంతంలో, వైజాగ్ ఏజెన్సీ ప్రాంతంలో కొత్తగా జాయిన్ అయిన ఒక అబ్బాయి తను ఎంత ఇంటెన్షన్గా రాశాడు ఆ మెసేజ్ని ఒకసారి చూడండి. సో తను పిల్లలకి ఏదో నేర్పించాలి, ఏదో కొత్తదనంలో టీచింగ్ చేయాలని తను ఆరాటపడుతున్నాడు. బట్ అక్కడున్న సీనియర్ టీచరే కదా వాడిని చేయకుండా చేస్తుంది. ఈ కామెంట్ సత్య అనే అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు. సో ఇలాంటి టీచర్స్ వాళ్ళు చెప్పరు, ఇంకొకరిని చెప్పనివ్వరు. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లాడి భవిష్యత్తు పాడవుతుంది. సో అందుకే నేను చెప్తున్నాను, ఎవరైతే టీచర్కి అన్ప్రొఫెషనల్గా ఉంటారో వాళ్ళని తీసేయాలనేది మా ప్రధాన డిమాండ్. చాలామంది చాలా బాగా వర్క్ చేస్తున్నారు సీనియర్స్లో. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ చాలా మీ వర్క్ అలాగే కంటిన్యూ చేయండి. సార్ మీకేం అర్హత ఉంది, మీరు ఎలా జడ్జ్ చేస్తారు గవర్నమెంట్ టీచర్స్ని తీసేయద్దు అని అంటే? సో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో నా టీచర్స్ అంటే నాకు ఎంతో రెస్పెక్ట్. ఆ రోజుల్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్సే నేను మీతో షేర్ చేసుకుంటాను. హెడ్ మాస్టర్ ఉండేవాడు, సైన్స్ చెప్పేవాడు మాకు. 10 రోజులకు ఒకసారి వచ్చేవాడు.
వాడు ఎన్ని పేజీలు రాస్తే వానికి ఎక్కువ మార్కులు వేసేవాడు. అసలు ఆడు ఏం రాశాడు, ఆ క్వశ్చన్ ఏంది, దాని ఆన్సర్ ఏంది, ఇవన్నీ అసలు చదివేవాడు కాదు. అండ్ ఎక్కువ పేజీలు ఎవడైతే రాస్తాడో వానికి మార్కులు వేసేవాడు. ఇది స్కూల్లో జరిగింది, నా లైఫ్లో జరిగింది. సో నేను బాగా చదివేవాడిని. సో దాని ఆన్సర్ ఎంత ఉందో అంతే రాసేవాడిని. సో నాకు మార్క్స్ తగ్గాయి. అండ్ కొత్తగా వచ్చినప్పుడు ఆయన మా స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. సో అప్పుడు మాకు తెలీదు ఆయన వే ఆఫ్ స్టైల్ అదే అని. సో నెక్స్ట్ టైం నేను కూడా రాసుకుంటూ పోయాను. ఎరువుల గురించి రాయమంటే ఒక 2 పేజీలు రాసాం, మాకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇలాంటి టీచర్స్ ఉన్నారు. అంటే అన్ప్రొఫెషనల్స్ అంటారు వీళ్ళని ఏం చేయాలి మీరే చెప్పాలి. మీకు మీ చుట్టుపక్కల స్కూళ్ళల్లో ఇలాంటి పిల్లల భవిష్యత్తు ఆడుకునే టీచర్స్ ఎవరైనా మీకు కనిపిస్తే వాళ్ళ అన్ప్రొఫెషనలిజాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, లేదంటే వీడియో కూడా తీసి మాకు పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. ఇమంది సీనియర్ టీచర్స్ మమ్మల్ని వర్క్ చేసుకోనివ్వట్లేదు. అండ్ మేము కొత్త ధనంలో నేర్పించాలనుకుంటే వాళ్ళు మాకు సపోర్టివ్గా లేరు అని. అండ్ కొంతమంది టీచర్స్, సీనియర్ టీచర్స్ అయితే మీరు అందరిని కామన్గా కలిపి చెప్పకండి, మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. అండ్ 95% టీచర్స్ అందరూ రియలీ హార్డ్ వర్కర్స్. అండ్ 5% అనేది ప్రతి సంస్థలో ఉంటారు అని కొంతమంది అయితే కామెంట్ చేశారు. సో ఆ 5% కూడా మనం మార్చుకుంటే మన విద్యా వ్యవస్థ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కొన్ని లక్షల ఫీజులు వసూలు చేసి అన్ని ఫీజులు కట్టలేక పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో యాజ్ ఏ పేరెంట్గా మీకు కూడా తెలిసే ఉంటుంది. సో అలాంటి పేరెంట్స్ కాదు, మనం వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కదా గవర్నమెంట్లో. సో ఇఫ్ వీ కెన్ ప్రొవైడ్ ఎ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, పేరెంట్స్కి ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. అంటే అది కేవలం గవర్నమెంట్ టీచర్స్ వల్లే సాధ్యం అవుతుంది. అది కొత్త వల్ల పాత వల్ల అనేది కాదు. సో దయచేసి నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. చాలా మంచిగా టీచ్ చేయండి అండ్ పిల్లల ఎన్రోల్మెంట్ పెంచండి. దానివల్ల 2 ఉపయోగాలు. ఒకటి, పిల్లల భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. అండ్ రాబోయే తరాలకి డిఎస్సి అందించిన వాళ్ళు అవుతారు. డిఎస్సి కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు బయట. సో అది మీ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎన్రోల్మెంట్ బట్టి అక్కడ పోస్ట్ క్రియేట్ అవుతాయి, రిటైర్మెంట్స్ పెద్ద కన్సిడర్ చేయరు కాబట్టి. సో ఎన్రోల్మెంట్ని పెంచడానికి ట్రై చేసే ఈ యుద్ధంలో మీరు కూడా మాతో పాటు పాల్పంచుకుంటారని, మీరే ప్రధాన వారధులుగా నిర్మిస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.